గైస్ నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో హలో గైస్ నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది అంటే 2999 అయితే పెట్టాను అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము కొంచెం ఎక్కువైంది సో కొంచెం తగ్గించండి మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను ఆ కోడ్ పేరు FAN50 మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి 50% డిస్కౌంట్ వస్తుంది ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సో అందుకని సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే గుర్తుపెట్టుకోండి సో ఆబ్వియస్లీ ఫస్ట్ ఎలిమినేషన్ తేజ అయ్యాడు సో మనం ముందుగా అఫీషియల్ అప్డేట్లో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఓటింగ్ అప్డేట్ సో దాంట్లో మాట్లాడుకున్నట్టే సెకండ్ ఎలిమినేషన్ అయితే పృథ్వీ అయ్యాడు సో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ సో యాజ్ ఎక్స్పెక్టెడ్ డబుల్ ఎలిమినేషన్ జరిగింది ఈ వారం సో అంటే జరుగుతోంది అది సినారియో ఇంకా షూట్ అవ్వలేదులేండి వీడియో స్టార్ట్ చేసే టైంకి బట్ అవుతుంది డబుల్ ఎలిమినేషన్ అయితే అవుతుంది సో సెకండ్ నేమ్ అయితే పృథ్వీ సో తేజ పృథ్వీ ఇద్దరు ఎలిమినేట్ అవుతున్నారు సో ఇంకా విష్ణుప్రియ నాకు తెలిసి నెక్స్ట్ సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోద్దేమో పృథ్వీ లేని బిగ్ బాస్ నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోద్దేమో ఏమో మరి అలా చేసినా చేస్తుంది సో పృథ్వీ అయితే ఎలిమినేట్ అయ్యాడు ఫైనల్గా సో యాజ్ ఎక్స్పెక్టెడ్ యష్మి అండ్ పృథ్వీ వీళ్ళిద్దరూ టాప్ 5 వరకు వెళ్ళరు ముందే ఆగిపోతారు అని సో అదే జరిగింది అది సినారియో సో ఇంకా పృథ్వీ ఇప్పుడు ఎలిమినేట్ అయ్యాడు ఇంకా పృథ్వీ ఎలిమినేషన్కి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి ఓకే తను గేమర్ అయి ఉండొచ్చు డెఫినెట్గా గేమ్ పరంగా చాలా బాగా ఆడతాడు అందులో నో డౌట్ బట్ ఏంటంటే గేమ్ కంటే ఇక్కడ బిహేవియర్ చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ బిగ్ బాస్ లాంటి వాటిలో ఇది రియాలిటీ షో ఇది గేమ్ షో కాదు ఇది ఎంటర్టైన్మెంట్ షో కాదు రెండూ కాదు నేనేమంటానంటే పృథ్వీ దృష్టిలో ఇది గేమ్ షో అవినాష్ వాళ్ళ దృష్టిలో ఇది ఎంటర్టైన్మెంట్ షో బట్ నా దృష్టిలో రెండూ కాదు ఇది రియాలిటీ షో రియాలిటీలో గేము ఎంటర్టైన్మెంట్ అనేది ఒక భాగం అంతే కానీ రియాలిటీ అనేది నువ్వు వాట్ ఈజ్ యూ నీ బిహేవియర్ ఏంటి నీ క్యారెక్టర్ ఏంటి నీ మైండ్ సెట్ ఏంటి నీ థాట్ ప్రాసెస్ ఏంటి నీ నేచర్ ఏంటి ఇది రియాలిటీ సో నువ్వు గేమ్లు ఎంత బాగా ఆడతావు అష్టాచమ్మ తొక్కుడు బిళ్ళ పెడితే బాగా ఆడతావా చెస్ పెడితే బాగా ఆడతావు అది కాదు కదా బిగ్ బాస్ ఈజ్ నాట్ దట్ సో అలాగని ఎంటర్టైన్మెంట్ కూడా బిగ్ బాస్ అని నేను ఇప్పుడు నువ్వు జబర్దస్త్ స్కిట్ చేసావా లేదంటే కామెడీ స్టార్ స్కిట్ చేసావా అది కూడా బిగ్ బాస్ కాదు సో ఇట్ డజంట్ మ్యాటర్ సో బిగ్ బాస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండివిజువల్ ఒపీనియన్స్ ఇండివిజువల్ క్యారెక్టర్ ఇండివిజువల్ బిహేవియర్ ఇండివిజువల్ పర్సనాలిటీ ఇండివిజువల్ థాట్స్ ఇండివిజువల్ అంతే సో అది సినారియో సో దానివల్ల ఏంటంటే ఆ మిగతా గేమ్ పరంగా పృథ్వీ ఈజ్ గుడ్ వెరీ గుడ్ ఇన్ఫ్యాక్ట్ కానీ ఈ మిగతా విషయాల్లో పృథ్వీ ఈజ్ వెరీ బ్యాడ్ హీఈస్ వెరీ రూడ్ హీఈస్ లైక్ వెరీ వర్స్ట్ బిహేవియర్ అండ్ వెరీ అగ్రెసివ్ నేచర్ ఇట్లా చాలా ఉన్నాయి తనలో కంప్లైంట్లు చెప్పాలంటే సో ఇవన్నీ కూడా పృథ్వీకి ఎప్పటికప్పుడు అంటే తన మీద ఒక పక్క గేమ్ బాగా ఆడాడు అనే కైండ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక చిన్న పాజిటివిటీ వచ్చిన టైంకి నెక్స్ట్ మూమెంట్లో ఏదో ఒకటి చేసి నెగిటివిటీ తెచ్చుకుంటాడు అది ఊరికే అరుస్తూ ఉంటాడు మీదకి వెళ్ళిపోతుంటాడు మనుషుల మీదకి జుట్టు పీకిస్తుంటాడు ఏదో వేస్తుంటాడు మొత్తం అంతా కూడా చెప్తున్నాడు కదా ఆ కైండ్ ఆఫ్ వరస్ట్ కైండ్ ఆఫ్ థింకింగ్ అయితే ఉందన్నమాట ఆ మనిషిలో సో ఇలాంటి వరస్ట్ నేచర్ వరస్ట్ బిహేవియర్ అనేది చాలామందికి అయితే నచ్చలేదు సో దానివల్ల ఏంటంటే ఇంకా పృథ్వీ ఎలిమినేట్ అవుతూ వచ్చాడు బేసిక్గా పృథ్వీతో అడ్వాంటేజ్ ఏంటో తెలుసా తను ఏ వారం ఎలిమినేట్ అయినా కూడా పృథ్వీ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడో చెప్పడానికి మన దగ్గర కొన్ని రీజన్స్ ఈజీగా దొరికేస్తాయి మనకి తను మొదటి వారం వెళ్ళినా మనకి రీజన్లు వచ్చేస్తాయి రెండో వారం వెళ్ళినా వచ్చేస్తాయి మూడో వారం వెళ్ళినా వచ్చేస్తాయి ఐదో వారం వెళ్ళినా వచ్చేస్తాయి 10వ వారం వెళ్ళినా వచ్చేస్తాయి ఇప్పుడు 13వ వారం వెళ్ళినా వచ్చేస్తాయి అది మ్యాటరు పృథ్వీతో అదొక ప్లస్ పాయింట్ అనమాట అంటే బయట ఇప్పుడు పృథ్వీ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడంటే తనలో నెగిటివ్లు చెప్పాలి కదా ఆ నెగిటివ్లు చెప్పడానికి తను డే 1 నుంచి కష్టపడుతుంటాడు అవి మనకి ఇవ్వడానికి సో అంత ఎఫర్ట్స్ పెడుతుంటాడు ఆ విషయంలో మాత్రం సో అది సినారియో
అవతల వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం చాలా చాలా ఎక్కువ ఉంటుంది పృథ్వీ సైడ్. అండ్ నాగార్జున గారు కూడా మళ్ళీ వాళ్ళందరికీ బాగా సపోర్టు. సో అందుకే వాళ్ళని ఏమనరు. నడుస్తూ ఉంటారు. చాలా సింపుల్గా చెప్తుంటారు అన్నీ అవుతాయి. సో అందుకే ఆ పర్సన్ మీద రోహిణి గెలిచినప్పుడు కలిగినంత ఆనందం ఇంకా అసలు ఇంక అది బిగ్ బాస్ విషయంలో బయట కాదు, బిగ్ బాస్ విషయంలో ఇంక ఏ సిచ్యువేషన్లోని కలగల అది. అలాంటి ఒక పర్సన్ మీద గెలవడం అంటే అప్పుడు కూడా అదే చెప్పా. దేర్ ఈజ్ నథింగ్ మోర్ సాటిస్ఫైయింగ్ దాన్ సీయింగ్ ఎ బిగ్ జోకర్ గో సైలెంట్ అని ఒక సేయింగ్ ఉంది ఇంగ్లీష్లో. సో తనని అన్ని మాటలు అన్న పర్సన్ మీద రోహిణి గెలవడం అనేది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందని అప్పుడు కూడా చెప్పా కదా. సో ఇంకా అదే ఫీల్ అయితే ఉంది. అదే అంటున్నా. సో మొత్తానికైతే పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు. సో అదే ఇంక ఇప్పుడు ఈ పృథ్వీ ఓటింగ్ ఇటు నిఖిల్‌కి ఎంత షిఫ్ట్ అవుతదనేది చూడాలి. అండ్ తేజ కూడా ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి తేజ ఓటింగ్ గౌతమ్‌కి షిఫ్ట్ అవుతది. సో డెఫినిట్‌గా అవుతాయి. ఓటింగ్‌లు షిఫ్ట్ అయితే అవుతాయి. తేజ ఓటింగ్ గౌతమ్‌కి ఎళ్తది. పృథ్వీ ఓటింగ్ నిఖిల్‌కి ఎళ్తది. బట్ ఇంకా డిపెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వీక్ రోహిణి మాక్సిమం ఎలిమినేట్ అవ్వచ్చు అనుకుంటున్నాను. రోహిణి ఎలిమినేట్ అయితే అప్పుడు తన ఓటింగ్ కూడా గౌతమ్‌కి ఎళ్తది. సో అట్లాగా వీళ్ళందరి ఓటింగ్ కూడా ఇప్పుడు వీళ్ళకెళ్తది. అండ్ మెయిన్ థింగ్ గౌతమ్‌కి బాగా అడ్వాంటేజ్ అయిన ఓటింగ్ ఏంటంటే మణికంఠ ఓటింగ్. మెయిన్ మణికంఠకి బాగా హెల్ప్ అయింది. అదే సారీ గౌతమ్‌కి బాగా హెల్ప్ అయింది మణికంఠ ఓటింగ్. సో అదంతా అటు షిఫ్ట్ అయింది గౌతమ్ సైడ్. సో అది బాగా ప్లస్ అయింది. అండ్ లిటరల్లీ టూ గుడ్ ఇప్పుడైతే. బట్ ఇంకా సరిపోదు గౌతమ్‌కి ఆ ఓటింగ్ అయితే. సో చూద్దాం ఫర్దర్‌గా ఇంకెంతవరకు ఎళ్తది ఏంటనేది. మనకి ఫైనల్ వీక్‌లో ఒక క్లారిటీ అయితే వస్తది లాస్ట్‌కొచ్చేసరికి. అండ్ ఆ రోజు మనకి లేట్‌గానే తెలుస్తది ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఆ రోజు షూట్ అయ్యేదే చాలా లేట్‌గా అండ్ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం అటు ఇటు చేస్తుంటారు కావాలని. సో చూద్దాం మరింక ఫినాలే వీక్‌లో ఏంటి పరిస్థితి అనేది అప్పుడు డిసైడ్ అవుదాం. సో అది గైస్ మరి సినారియో. సో పృథ్వీ అయితే ఎలిమినేట్ అయ్యాడు. సో డబుల్ ఎలిమినేషనే. బట్ ఎవరిని ఎప్పుడు ఏంటనేది తెలీదు. సో తేజాని పృథ్వీని ఒకటేసారి ఎలిమినేట్ చేస్తారా ఒకటే ఎపిసోడ్‌లో లేదంటే తేజాని సాటర్డే తినని సండే చేస్తారా ఏంటనేది తెలీదు. బట్ మాక్సిమం 2 రోజుల్లో ఎళ్ళే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. ఒక రోజు ఇద్దరు ఎలిమినేషన్లు అంటే కష్టం కూడా. సో 2 రోజులు 2 ఎలిమినేషన్లు అనుకుంటున్నాను నేనైతే. సో అలాగైతే పృథ్వీ మాక్సిమం సండే ఎలిమినేట్ అవుతాడు. తేజ సాటర్డే ఎలిమినేట్ అవుతాడు. అది పరిస్థితి మరింక. సో అది మ్యాటర్. సో లెట్స్ సీ గైస్. యాక్చువల్‌గా పృథ్వీ అనే పర్సన్ ఇప్పుడు కాదు యాక్చువల్‌గా. సెకండ్, థర్డ్ వీక్స్‌లోనే ఎళ్ళిపోవాలి. బట్ ఏదో ఎస్కేప్ అయ్యాడు వేరే వాళ్ళు ఉండడం వల్ల. లాస్ట్ వీక్ అయిపోవాలి యాక్చువల్‌గా. యష్మిని ఎలిమినేట్ చేశారు కదా లాస్ట్ వీక్. యాక్చువల్‌గా యష్మి కాదు పృథ్వీ ఎళ్ళాలి. బట్ బయటేంటంటే యష్మి అదే పృథ్వీ అంత జెన్యూన్ పర్సన్స్ ఇంకెవరు లేరని చెప్పి కొంత ఓటు ఏయించారు బయట. సో దానివల్ల కొంచెం పడింది. అట్లా ఓటింగ్ బాగానే క్రియేట్ అయింది. అట్లా దానివల్ల అది కొంచెం యష్మికి ఎఫెక్ట్ అయ్యి తను ఎలిమినేట్ అయిపోయింది. సో ఇప్పుడు పృథ్వీకి ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో నామినేషన్‌లో ఉన్నాడు కాబట్టి అలాగా ఎలిమినేట్ అయిపోవడం జరిగిందనమాట. సో అలాగా ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. సో తేజ అండ్ పృథ్వీ ఎలిమినేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? వీళ్ళిద్దరి బదులు ఎవరెళ్ళాలి? సో నన్నడిగితే తేజ బదులు విష్ణుప్రియని పంపేసి, పృథ్వీని పంపేస్తే ఈళ్ళిద్దరూ హ్యాపీగా బయటకొచ్చేస్తారు ఒకటేసారి. 2 చేతులు పట్టుకొని కలిసుంటే కలదు సుఖం కమ్మని టిమ్ 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 అనుకుంటూ వచ్చేయండి మొత్తం. అట్లా ఉండుంటే భలే ఉందసలు. కానీ విష్ణుప్రియ ఎలిమినేట్ అవ్వదు. ఇంక మనం ఏం చేయలేం మనం. సో ఇప్పుడు విష్ణుప్రియ పరిస్థితి ఏందో పాపం. ఆడ కూర్చొని పృథ్వీ నా పృథ్వీ అంటదేమో లోపల కూర్చొని. ఇంకా పృథ్వీ మీద బాధేసుకుంటది నేల. నేల మీద బాధేసుకుంటూ పృథ్వీ అనుకుంటదేమో మరి ఇంక లోపల కూర్చొని. ఏమో మరి ఇంకా. అంటే ఎన్నో సార్లు ఎన్నో చేసింది కదా! నాకు ఐ వాంట్ టు సీ దట్ ఎక్స్‌ప్రెషన్ అంటే పృథ్వీ ఎలిమినేట్ అయినప్పుడు విష్ణుప్రియ ఎక్స్‌ప్రెషన్ చూడాలని ఉంది నాకు. నాకు చాలా ఈగర్‌లీ వెయిటింగ్ నేను ఎక్స్‌ప్రెషన్ చూడడానికి. అంటే, అంటే ఆ మనిషి ఎళ్ళిపోతుంటే విష్ణుప్రియ కళ్ళల్లో వచ్చే బాధ ఉంటది చూడండి. ఆ బాధ చూడాలని ఉంది నాకు. ఎందుకంటే అది అనవసరమైందది. కానీ అది ఒకటి తెచ్చుకుంటది చూడండి. అది చూడాలని ఉంది నాకు. ఎందుకంటే నాకు నిజం. అసలు ఏందయ్యా బిగ్ బాస్ షోకొచ్చి ఇట్లా ఒక మనిషి వెనక తిరగడం ఏంది? ఆ మనిషితో ఎంతసేపు ఉండడం ఏంది? కాళ్ళు పట్టుకోవడం మొన్నేదో ఒక క్లిప్ చూసాను. కాళ్ళకి దండ పెడుతుంది. అది అదేంది? ముద్దు పెట్టడం ఏంది సేవ్ అయితే. అది కూడా క్లిప్ వైరల్ అయింది. ఎన్ని దారుణాలు సార్. సో నాకందుకే అదొక కైండ్ ఆఫ్ హ్యాపీ వస్తుంది. అంటే పృథ్వీ ఎలిమినేట్ అవుతూ ఉంటే విష్ణుప్రియ కళ్ళల్లో బాధ చూస్తుంటే నాకు భలే అనిపిస్తుంది నాకు. నాకు నిజంగా నాకైతే అదే అనిపిస్తది. సో అది మరి మ్యాటర్ ఇంక. మరి మీకేమనిపిస్తది?
సర్లేండి దాటి కోసం ఎందుకు కానీ వీళ్ళిద్దరు ఎలిమినేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహేందర్, మీరు అక్కడ కూడా వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాగా మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.